హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ పీతల కర్రీ. ఈ పీతల కర్రీ ఎలా చేయాలన్నది చూసేద్దాం. ముందుగా నేను పెనం పెట్టుకొని అందులో ఒక 6 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, అలాగే ఒక 5-6 పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను చీల్చుకొని. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ని వేసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో నేను ఒక 3 టమాటాలు పెద్దవి మాట అవి టమాటాలు పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మగ్గిపోవాలి. మొత్తం టమాటాల్లో ఉన్న చెమ్మ అంతా కూడా పోవాలి. చూసారు కదా, ఇలాగ అయిపోవాలన్నమాట. అందులో లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అలాగే తేలే వరకు కూడా చేసుకోవాలి. అలాగే నేను అల్లంలోని ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, మొగ్గ ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుని ఇవన్నీ కలిపి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే ఒక 3 టీ స్పూన్లు కారం కూడా వేసుకున్నాను. అలాగే బాగా ఆయిల్లో లైట్గా అంటే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకొని ఒక్క క్షణం ఆగిన తర్వాత ఇందులో లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి. వాటర్ ఎందుకంటే మాడిపోతే కారం అది వాసన వస్తుంది, అందుకని లైట్గా వాటర్ వేసుకోవాలి. ఈ పీతలు అన్నది నేను చేసిన వెంటనే కొద్దిగా మగ్గించేసానండి. అలా వేడి చేయడం వల్ల ఇందులోంచి వాటర్ అది కారిపోకుండా ఉంటుంది కదా, లేదంటే వేస్ట్గా పోతుంది. కాబట్టి చేసిన వెంటనే నేను బేగా ముందు కొద్దిగా మగ్గించేసాను అనమాట. వాటర్ వేయకుండా కొద్దిగా మగ్గించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో వేసుకున్నాను కదా, అందు బాగా కలుపుకొని మొత్తం అంతా కూడా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత నేను తీసానండి. ఎందుకంటే కింద మాడు అది పడుతుంది కదా, అందుకొని ఇలాగా మళ్ళీ తీసి ఒకసారి చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో నేను సోప్ వేసుకుంటున్నాను. సోప్ పొడి ఒక పావు టీ స్పూన్ ఉంటుంది అంతే అండి. పెద్ద స్పూన్ అయితే ఒక టీ స్పూన్ సరిపోతుంది. వేసుకొని కలుపుకోవాలి. ఒక్క క్షణం అలా కలపండి, చాలా బాగుంటుందండి. సోప్ వేసుకోవడం వల్ల అరుగుదల అది బాగుంటుంది. అలాగే కూర కూడా చాలా బాగుంటుంది. నేను ఒక టీ స్పూను చికెన్ మసాలా అండి, అది ఒక చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అన్నది వేసుకున్నాను. వాటర్ చెక్ చేసుకుని వేసుకోండి. మనకి ఎంత చిక్కదనం కావాలనుకుంటే చూసుకొని అప్పుడు మనం వాటర్ అన్నది చూసుకుని వేసుకోవాలి. నేను వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోని ఒక టీ స్పూను మిరియాల పొడి వేసుకొని, అలాగే ఓ టీ స్పూన్ ఏమో అల్లం, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ గరం మసాలాలన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి వేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇందులోని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇంకా చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటే బాగుంటుంది. నేను ఇందాక చాలా తక్కువగా వేసాను కదా, మధ్యలో వేయాలనేసి నేను వేసుకున్నాను అనమాట. ఇంకొకసారి చెప్తున్నానండి, మసాలా అన్నది నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకొని వేసుకున్నాను. అది మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత కలుపుకొని అలా కొంచెంసేపు అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసానండి. కర్రీ అయితే అయిపోయిందండి. చూసారు కదా, పీతల కర్రీ రెడీ.